వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయ నిధికి హీరో మహేష్ బాబు విరాళం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 60 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మహేష్ దంపతులు చెక్కు అందజేశారు. సొంత డబ్బులు 50 లక్షలు, ఏఎంబీ తరపున మరో 10 లక్షలు విరాళం అందించారు. సీఎంను కలిసిన మహేష్ లుక్ కొత్తగా ఉంది. పొడవైన జుట్టుతో బాలీవుడ్ హీరోలాగా ఉన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళితో మహేష్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అది ఆ మూవీకి సంబంధించిన లుక్ గా తెలుస్తోంది. మునుపెన్నడూ లేని స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ మూవీ పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ మూవీ అవుతుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి రేవంత్ను మహేష్ కలిసే తరుణంలో ఈ లుక్ బయటకు వచ్చింది. దీంతో మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్ మూవీపై ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాకి తగ్గట్టు మహేష్ తన లుక్ ని మార్చే పనిలో పడ్డాడు. అందుకోసం బాడీ గెడ్డం పెంచబోతున్నాడు ఈ సూపర్ స్టార్. ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఫ్యాన్స్ కు పెద్ద నిరాశే ఎదురైంది. తాజాగా రాజమౌళి టీం సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజుకి SSMB 29కి సంబంధించిన న్యూస్ ఏదో ఒక అప్డేట్ ఉంటుంది. ఈ నెల చివరాఖరి నుండి యూనిట్ సభ్యులందరూ వర్క్షాప్లో పాల్గొంటారని సమాచారం. డిసెంబర్ నుండి పక్కా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు మొదలు పెడుతున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలు పెట్టబోతున్నారు. ఫారెన్ లోని అడవులలో భారీ చేజింగ్ సీక్వెన్స్ ను ముందు చిత్రీకరించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు గోల్డ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన నటించబోయే హీరోయిన్, అలాగే విలన్ ఎవరనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది. ఇప్పుడు మహేష్ లుక్ తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.